Hi guys, this is Raghu and welcome back to my channel. గాడ్ ఆఫ్ మసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ మూవీగా గ్రాండ్ స్కేల్లో తెరకెక్కుతున్న చిత్రం అఖండ 2 బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డ బాలయ్యకు అఖండ మూవీతో బెస్ట్ కంబ్యాక్ నందించిన సక్సెస్ఫుల్ కాంబోకి పవర్ఫుల్ మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఇది వరకు సింహ లెజెండ్ అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత నాలుగోసారి నలుదిక్కులు పెక్కటిల్లేలా తొలిసారి పాన్ ఇండియన్ రేంజ్ లో బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతుండడంతో సహజంగానే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయని చెప్పొచ్చు. సో అంచనాలకు తగ్గట్లుగానే ఫస్ట్ పార్ట్ ని మించిపోయేలా సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అలాగే బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్లో కూడా నటిస్తుండడంతో ఆ క్యారెక్టర్స్ కి సంబంధించిన గ్లిమ్స్ కూడా ఆయా సందర్భాల్లో పక్క ప్లానింగ్ తో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ కూడా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. ఈ క్రమంలోనే ఓ లిరికల్ వీడియో సాంగ్ కి సంబంధించి ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. సో అలా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ అలాగే ఫస్ట్ సాంగ్ కి సంబంధించిన ప్రోమోస్ చూశాక సినిమాలో బాలయ్య మార్క్ మాస్ ఎలివేషన్స్ కి పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ ఫైట్స్ కి ఏ మాత్రం కుదవలేదని అర్థమవుతుంది. ఎస్పెషల్లీ నార్త్ ఆడియన్స్ ను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని మొదటి పార్ట్ డివోషనల్ టచ్ కి ఇంకొంచెం గ్రాండియర్ ని యాడ్ చేసి భారీ గ్రాఫిక్స్ వర్క్ తో విజువల్ వండర్ గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. సో అందువల్ల నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఆడియన్స్ నుండి బీభత్సమైన రెస్పాన్స్ అయితే వస్తుంది. అంచనాల్ని కూడా రెట్టింపు చేశాయనే చెప్పాలి. సో ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఆల్రెడీ ఒకసారి సమ్ రీజన్స్ వల్ల వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత రిలీజ్ డేట్ పై కాస్త గందరగోళ వాతావరణం క్రియేట్ అయినప్పటికీ ఎట్టకేలకు రీసెంట్ గా చిన్న గ్లిమ్స్ తో పాటు రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. ఈ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. సో ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, ఎలాగో పెద్ద సినిమా. సో దీనికి పోటీగా రావడానికి తెలుగు ఇండస్ట్రీ నుండి చిన్న చితక సినిమాలన్నీ సాహసించకపోవడంతో సోలోగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని మూవీ టీం అలాగే ట్రేడ్ వర్గాలు కూడా గట్టిగానే నమ్మాయి. అయితే అనూహ్యంగా ఈ బాక్స్ ఆఫీస్ బరిలోకి యంగ్ సెన్సేషన్ శర్వానంద్ డిఫరెంట్ జానర్ లో నటిస్తున్న బైకర్ మూవీతో బాలయ్య అఖండ 2 సినిమాకి పోటీగా ఒక రోజు గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీంతో పాటుగా తమిళ్ నుండి కార్తీ నటించిన వాతియార్ మూవీని డైరెక్ట్ గా డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నాడు. అయితే ఈ డబ్బింగ్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఎటొచ్చి తెలుగు సినిమాలతోనే ఇబ్బంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో హిట్ టాక్ పడ్డప్పటికీ భారీ పోటీ ఉండడం వల్ల హ్యూజ్ లాసెస్ తో థియేట్రికల్ రన్స్ ముగిస్తున్నాయి. ఇంకో పక్క ఓటీటీ సంస్థలు సినిమా రిలీజ్ కి ముందే డెడ్ లైన్స్ ఒప్పందాలు. సో అందువల్ల సరిగ్గా నెల రోజులు కూడా థియేటర్స్ లో సందడి చేసే పరిస్థితి లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అఖండ 2కి పోటీగా బైకర్ మూవీ పోటీ పడుతుండడంతో సర్వత్రా చర్చకు తెరలేపింది. అయితే ఈ బాక్స్ ఆఫీస్ క్లాష్ అనేది బాలయ్య శర్వానందుల మధ్య ఇదేం తొలిసారి కాదు. 2016లో బాలయ్య నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ డిక్టేటర్ మూవీతో ఎక్స్ప్రెస్ రాజా అంటూ సంక్రాంతి బరిలో బాలయ్యకు పోటీగా దిగాడు. అయితే రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత 2017లో మళ్ళీ సంక్రాంతి బరిలో గౌతమి పుత్ర శాతకర్ణి వర్సెస్ శతమానం భవతి సినిమాలతో పోటీ పడ్డారు. రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ సాధించాయి. ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళిద్దరు పోటీ పడిన 2 సార్లు సంక్రాంతి సీజనే కావడం విశేషం. అయితే ఈసారి మాత్రం కాస్త భిన్నంగా డిసెంబర్లో పోటీ పడుతుండడంతో ఆడియన్స్ లో కొంతమేర ఆసక్తి అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అఖండ 2 వర్సెస్ బైకర్ సినిమాలతో ఇరువురు మళ్ళీ పోటీ పడుతుండడంతో సెంటిమెంట్ ప్రకారం రెండు సూపర్ హిట్ సాధిస్తాయనేది పక్కా. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏది ఎక్కువ ప్రభావం చూపుతుంది అనేదే ఇక్కడ ప్రశ్న. అయితే బాలయ్య లాంటి టాప్ హీరోతో ఓ మిడ్ రేంజ్ హీరో పోటీన అర్థం పర్థం లేకుండా అనొచ్చు. జనరల్ గా సంక్రాంతి సీజన్స్ లోనే ఇలాంటి క్లాష్లు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఓటీటీ పుణ్యమా అని సినిమాల రిలీజ్ డేట్లను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ప్రతి వారం కూడా సింగిల్ రిలీజ్ల కోసం పోటీ పెరిగిపోతోంది. ఈసారి బాలయ్య అఖండ 2తో పాటు వస్తుండడంతో శర్వాకి ఇది పెద్ద ఛాలెంజే. బట్ అది ఇంటెన్షనల్ గా జరిగిందైతే కాదు. ఎందుకంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్ పై ఆడియన్స్ లో బీభత్సమైన క్రేజ్ ఉంది. అందువల్ల డైరెక్ట్ గా ఢీ కొట్టేంత సాహసం ఎవరు చేయలేరు. సో అయినప్పటికీ ఓటీటీ షెడ్యూల్ కారణంగా ఈ క్లాస్ తప్పించలేని పరిస్థితి క్రియేట్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది.
సో ఇలా ఓటీటీ షెడ్యూల్స్ ప్రభావంతో ఈ డిసెంబర్లో అఖండ 2 వర్సెస్ బైకర్ సినిమాల మధ్య పోటీ అయితే కన్ఫర్మ్ అయింది. సో రీసెంట్ టైమ్స్లో వరుస సక్సెస్లతో ఫుల్ జోష్లో ఉన్న బాలయ్యకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో ఫామ్లో లేని శర్వాకి ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి. సో దట్స్ ఆల్ గైస్, త్వరలో ఆడియన్స్ ముందుకి రాబోతున్న అఖండ 2 వర్సెస్ బైకర్ సినిమాల బాక్స్ ఆఫీస్ క్లాష్లో ఎవరు పై చేయి సాధించబోతున్నారో అనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.